పదయుగ విమల కమల నడ సౌమ్య నిధే హరి హరి మాధవ మధుసూదన జయ జగదుందు విభాగ్యపతే अगणित मुनि गण घोषण घोषित हरि हरि नाम सुना सुनते हरि हरि माधव मधुसूदन जय जगदुंदु विभाग्यपते नव नव भाव मनोहर खेदनि कृन्दन हेतु विनोदगते आनन विकसित मंद हसन भर अकलुष सुंदर रूपनिधे हरि हरि माधव मधुसूदन जय जगदुंदु विभाग्यपते सुगंध मधुकर मधुगमत रागम पालम पालपम नाद गीत पर कंजलैक भजना नागित दरहारपते अमित रमित गण कोलाहल शिखि अर्पित विंचक चिकुरपते हरि हरि माधव मधुसूदन जय जगदुंदु विभाग्यपते हरि हरि माधव मधुसूदन जय जगदुंदु विभाग्यपते हरि हरि माधव मधुसूदन जय जगदुंदु विभाग्यपते Mother, she tends to every way. Experience the 5 elements of nature brought to life through the art of dance. చంద్రికలై ఆహ్వానిస్తున్నా
The main video, Agnimangalam, Vayumangalam, Gaganamangalam, Sarvamangalam, Sarvamangalam, తప్ప మీరు ఎవరిని కించపరచలేదు సార్. ప్రతిరోజు మీ వ్యాఖ్యానం చూసేవాడిని. నిజంగా మీకు ఒక పెద్ద అభిమాని. థ్యాంక్ యూ సార్. మీ ముందు ప్రోగ్రామ్ చేయడం. ఓకే, సుధాకర్కి మలేషియా వచ్చిన తర్వాత ఏమన్నాడు అన్నాడు, నన్ను తాత అంటున్నాడు భాస్కర్ అన్నాడు. తాత కాదు, వాడు తత్వం అన్నాడు. మీరేమో తాత అనుకున్నాడు. సో లాంగ్వేజ్ కష్టాలు ఇలా ఉంటాయి. మీరు అంత సైలెంట్గా ఉంటే ఇష్టం లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అసలు చెప్పాలంటే ఇండియా తర్వాత అంత ఇష్టమైన దేశం మలేషియా. సో మలేషియాతో అనుబంధం ఉంది. సాధారణంగా ఒక 2-3 ఆడవాళ్ళని కలిస్తే అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పుకుంటారు, నిజంగా ఆడవాళ్ళకి అంటారు. ఇంకా రాత్రి 1 గంట అయితే అబ్బా బాగా రొమాంటిక్ అనుకుంటా. రొమాంటిక్గా పాడా ఎదవ సచ్చినోడు నిద్దట్లో
ఏ కోటి అబీడ్స్, ఏ కోటి అబీడ్స్, ఏ కోటి అబీడ్స్. అంటూ కలవరిస్తాడు అక్క. వెంటనే రెండో ఆవిడ, అబ్బా దీని మొగుడు స్కూల్ మాస్టర్ ఎంత బాగుందో దీని జీవితం. ఏం బాగుందక్క, అనవసరంగా చేసుకున్న స్కూల్ మాస్టర్ సచ్చినోడు. ఏమైంది, ఎప్పుడు చూడు పప్పులో ఉప్పు తక్కువైందని పిల్లల్ని బెంచ్ మీద నిల్చోమన్నాడు, నన్ను అటకెక్కి నిల్చోమంటున్నాడు ఎదో సచ్చినోడు. ఇది ఇంకా పర్వాలేదు, వంకాయ కూర సరిగ్గా వండలేదని 40 సార్లు వండమన్నాడు. ఎందుకక్క, అడిగితే హోంవర్క్ అంట ఎదో సచ్చినోడు. ఇంకా మూడో ఆవిడ, అబ్బా దీని మొగుడు ఎమ్మెల్యే ఎంత బాగుందో దీని జీవితం అనగానే ఆవిడ బోర్ నేర్చింది. ఏమక్క ఎమ్మెల్యే చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు కదా. ఎందుకు చేసుకున్నాను అక్క, అనవసరంగా చేసుకున్నా ఎమ్మెల్యే. ఏమైందక్క, ఏవండి నాకు కడుపు వచ్చింది 3వ నెల అంటే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడక్క, ఇందులో నా తప్పేమీ లేదు, ఇదంతా ప్రతిపక్షం వల్ల కుట్ర అన్నాడక్క. సో ఆడవాళ్ళు ఉంటే బాగుంటుంది. మిమ్మల్ని నవ్వించడం కోసం అన్న తోడ సౌండ్ పడావు నేను దెబ్బగా అనుకుంటా అన్నా సౌండ్ తోడ ఇంగ్లీష్ పండుగ హాల్ సూపర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన డైలాగ్ని ఏదో నాకు అర్థం కాదు. అమెజాన్ అడవుల్లోకి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ అంటే అరుస్తారు. పవన్ కళ్యాణ్కి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని నాకు నిజంగా గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ డైలాగ్ తీసుకుంటే, చూడమ్మా సిందప్ప, నేను సింహం లాంటి వాడిని, అది గట్టం తీసుకోలేదు, నేను తీసుకుంటాను, అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఈ డైలాగ్ని పొరపాటున, ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, ఎవరిని కించపరచడం కాదు, మన మాజీ సీఎం రోషయ్య గారు చెప్తే ఎలా ఉంటుంది. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటి, నేను పంచి కట్టుకుంటాను, అది కట్టుకోలేదు, అదొక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. పొరపాటు ఇదే డైలాగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా చెప్తారు. తమ్మల్లో నేను సింహం లాంటి, దానికి గడ్డ ఉంటుంది, నాకు గడ్డ ఉంటుంది, కానీ నాకు గడ్డం చిన్నది ఉంటుంది, దానికి భార్య ఉంటుంది, అదొక్కడే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్. పొరపాటు ఇదే డైలాగు గౌరవ కేసీఆర్ గారికి ఎలా చెప్తారు. ఏంద్రా సిద్ధప్ప, నేను సింహం లెక్కుంటున్నాను, దాన్ని తొడ తీసుకెళ్ళి కాటా వేసిన ఉంటే గంత బరువు కూడా ఏమి ఆంధ్రం చెప్తే నేను చెప్పలేనా. నేను కూడా సింహం అంటాను రా భయ్. దాని నిద్రతో అడవిలో పడుకుంటుంది, నాకు నిద్రతో ఫామ్ హౌస్లో పడుకుంటాను కదా, ఒకటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. ఇది జస్ట్ కేసీఆర్ గారు చెప్తే రావుతుంది, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. పొరపాటున నన్ను పిలిచారు, నన్నేంది బిఏ నన్ను పిలిచారు గెస్ట్గా. ఇదే ప్లేస్లో చిరంజీవి గారిని పిలిస్తే అతిథిగా వచ్చి ఎలా మాట్లాడతారు? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. మీరు కొడితేనే నాకు ఉన్నట్టు తెలుస్తుంది. చిరంజీవి గారిని గెస్ట్గా పిలిస్తే నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. నిజంగా మలేషియా అంటే ఏమిటి? ఏసియాలో ఇది కూడా మన ప్రాంతం అని చెప్పడం కోసం మలేషియా అని పెట్టారు. ఇంకా ఎల్కేఆర్ గారి గురించి ఎంత తక్కువ చెప్పుకోవడం అంత మంచిది. ఇలా చెప్తారు, పొరపాటున గెస్ట్గా బాలకృష్ణ గారిని పిలిస్తే ఎలా ఉంటుంది? సరహద్దు సగసు తపరసు తపంత పరిచయ అంటే ఏమిటి? అది నాకు కూడా తెలియదు. ముఖ్యంగా బిఏఎం అంటే ఏమిటి? బి అంటే బాగుండడం, ఏ అంటే అసోసియేషన్, ఎం అంటే మలేషియా. మలేషియాలో మీ అందరికీ ఒక చరిత్ర, నాన్నగారితో ఒక చరిత్ర. నేను మలేషియాలో వచ్చేటప్పుడు వంతాన్ని అంటే నేను చెప్పాను, వంతాన్ని ఏమిటి 2 టన్నులు ఏమన్నా, వాడు వంతాన్ని అంటున్నాడు, ఇంత ప్లేట్లో చిన్న తీశాడు. ఏ తప్ప అక్కడే ఉండదు. సో ఇది ఓన్లీ ఫర్ జస్ట్ ఫర్ జై బాలయ్య.
సుధాకర్ గారు మన మహబూబ్ నగర్ అద్భుతమైనటువంటి డాన్సర్. మా జబర్దస్త్కి వచ్చిన తర్వాత జబర్దస్త్కి వడ్డీ తెచ్చినటువంటి కళాకారుడు. మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడితే సుధాకర్ గారు స్టార్ట్ చేస్తారు. నాకు ఒక విషయం అర్థం కాదు, వచ్చిన తర్వాత ఏమన్నాడంటే ఏంటి భాస్కర్ ఈ ఎండ ఏంటి మలేషియాలో అన్నాడు. నిజం చెప్పండి, మీరు నేను ఎండలో వెళ్తే మనకు ప్రమాదం, ఈయన బయటికి వెళ్తే ఎండకే ప్రమాదం. నిజంగా ఈయన ఎండలోకి వెళ్ళడం వల్ల నష్టం ఏమైనా? సుధాకర్ గారి జీవితం చాలా విచిత్రమైంది. పెళ్ళైన తర్వాత శోభన అవడానికి 4 రోజులు పట్టిందట. కట్టేస్తే ఊళ్ళో కరెంట్ లేదు, ఈయన అక్కడ ఉన్నాడు, ఆ ఆవిడ తిరగడానికి ఆవిడకి అర్థమవుతుంది. సార్ గట్టిగా చెప్పలు కొడితే సుధాకర్ గారు స్టార్ట్ చేస్తారు. పులి తెచ్చుకున్నావా? ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు పెద్దలు. అన్నయ్య మీరు ఇక్కడ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా తెలుగు వాళ్ళు ఇక్కడ ఉంటారు, తెలుగు వాళ్ళందరినీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. రాజకీయంగా ఎన్నో చూశారు మీరు, అలాగే మీ అనుభవం కూడా మాకు 4 మాటల్లో చెప్పండి నెక్స్ట్. సో మీ అందరి తరఫున నేను అన్నయ్యకి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మలేసియాలో మన తెలుగు వాళ్ళ తరఫున అందరూ ప్రముఖ టాలీవుడ్ ఆర్టిస్ట్ అందరూ వచ్చేసి గాలిపటాలు ఎగరేసి ఎలా ఉంటుంది. మామూలుగా గాలిపటాలు సంక్రాంతికి ఎగరేస్తాం, నేను ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. సో రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇలా దాదాపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ గాలిపటాలను ఎలా ఎగురవేస్తారో చూసి ఆనందించండి. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీఆర్. బ్రదర్ నాగేశ్వరరావు, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, కన్నులు చూడని కథములు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని. నా కళ్ళు ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీది. సుండిగా గుండెలను కొట్టిందబ్బా,
దెబ్బ తగిలిందో ఎప్ప చూడు వెంకటేష్, ఇప్పుడు గాలిపటం దగ్గర వేసే వత్తు. మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మా అన్నయ్య ముందు రగన్న ముందు నేను ఈ ప్రోగ్రాం చేయడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను బుల్లెట్ భాస్కర్ గారు, మా యాంకర్ ఇందు గారు, అలాగే మౌనిక గారు ఇలా మిమ్మల్ని మలేసియా తెలుగు వారి తరఫున ఫ్యూచర్లో మగాళ్ళ మీద ఒక పాట ఉండదు, పద్యం ఉండదు, ఆడవాళ్ళ మీద బలి సార్ ప్లీజ్ అఫ్కోర్స్ ఒక పెగ్గేసి ఆడమని చూసుకోండి. సో అర్థమే లేని జన్మ మగ జన్మర అర్థమే లేని జన్మ మగ జన్మరా ఆ జన్మకు కారణమే ఇల్లాలేరా అర్థమే లేని జన్మ మగ జన్మరా ఆ జన్మకు కారణమే ఇల్లాలేరా మగవాడి బ్రతుకులో మగవాడిగా మారుతూ జీవితం నాశనం చేయరా. నాకు అర్థమైంది, మీరు భార్యతో వచ్చారు, పిల్లలతో వచ్చారు కాబట్టి ఏమనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఒక పెగ్గిస్తే రచ్చ చేస్తారు మొత్తం మలేసియా మొత్తం. తమ్ముడు మా బాధ పంచుకోవడానికి వచ్చామని ఇది పల్లవి మాత్రమే. చరణకి వెళ్ళిపోదాం. బ్రహ్మచారి బ్రతికే మహాభాగ్యము.
ఓకే నాకు తెలిసి ఇది ఒక చిన్న స్కూల్ అయిపోయింది. సో అందరూ ఇక్కడికి వచ్చి అలా మంచిగా యాన్యువల్ డే సెలబ్రేట్